భారత్ ఇజ్రాయెల్ మధ్య చిరకాల స్నేహం ఉందన్నారు మోదీ. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రధాని ప్రసంగిస్తున్న వేళ మోదీ మోదీ అంటూ ఎంపీలు నినాదాలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక రెండు దేశాల మధ్య $10 బిలియన్ రక్షణ ఒప్పందాలు జరిగాయి. ఇజ్రాయెల్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ లో మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్వాగతం పలికారు. 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో మోదీ పర్యటిస్తారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మోదీకి ఘనంగా సన్మానం జరిగింది. నమస్తే అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు మోదీ. అధికార సభ్యులతో పాటు విపక్ష సభ్యులు కూడా ఆయన ప్రసంగానికి చప్పట్లు కొట్టారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య ఎంతో కాలం నుంచి స్నేహబంధం ఉందన్నారు మోదీ. ఇజ్రాయెల్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఇజ్రాయెల్ ఎంపీలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. భారత్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా ఉందన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనకు ఆప్తమిత్రుడని అన్నారు. 2 దేశాల మధ్య $10 బిలియన్ రక్షణ ఒప్పందం జరగనుంది. ముఖ్యంగా ఐరన్ డోమ్ టెక్నాలజీని అందించేందుకు ఇజ్రాయెల్ ముందుకొచ్చింది. 9 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు మోదీ. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సతీ సమేతంగా ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్వాగతం పలకడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రోటోకాల్ పక్కన పెట్టి నెతన్యాహు ఎయిర్పోర్ట్ లో మోదీని రిసీవ్ చేసుకున్నారు.